అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో అజురెన్స్ పాలసీ గురించి చెప్పబోతున్నాను. ఈ అజురెన్స్ పాలసీ అనేది చాలా మంచి పాలసీ, వన్ ఆఫ్ ద బెస్ట్ పాలసీ ఇన్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈ అజురెన్స్ పాలసీ తీసుకోవాలంటే మనకు ఎంట్రీ ఏజ్ వచ్చేసి అడల్ట్స్కి అయితే 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఉంటుందండి. అదే పిల్లలకైతే 16 రోజుల నుండి 17 సంవత్సరాల వరకు ఈ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మినిమం 5 లక్షల నుండి మ్యాక్సిమం 2 కోట్ల వరకు ప్రయాణం కవరేజ్ ఉంటుంది. 65 ఇయర్స్ వాళ్ళకు, బిలో 65 ఇయర్స్ వాళ్ళకు 2 crores వరకు పాలసీ ఇస్తారు. అదే 65 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వరకు 50 లక్షలు ప్రయాణం 50 లక్షల వరకే కవరేజ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పాలసీలో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఒకవేళ ఈ పాలసీ తీసుకుంటే 10% కోపేమెంట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఏజ్ 61 సంవత్సరాలు పాలసీ తీసుకోవడం జరిగింది, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, వాళ్ళకు ఒక 10 లక్షల బిల్ అయింది అనుకోండి. ఈ 10 లక్షలకు టోటల్ 10 లక్షలు క్లెయిమ్ జరగదు. అంటే 10% కోపేమెంట్ ఉంటుంది. కంపెనీ 9 లక్షలు భరిస్తుంది, 1 లక్ష రూపాయలు మాత్రం పేషెంట్ భరించాలి. అదే 60 సంవత్సరాల కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఒకవేళ పాలసీ తీసుకుంటే 100% క్లెయిమ్, అంటే 10 లక్షల రూపాయల బిల్ అయితే 10 లక్షల రూపాయల బిల్లు రావడం జరుగుతుంది. అందుకే వయసు తక్కువ ఉన్నప్పుడే మనం పాలసీ తీసుకోవాలండి. నెక్స్ట్ ఏమన్నా ఫ్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ అంటే ముందే మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మనం పాలసీలో మెన్షన్ చేసినప్పుడు అవి 3 ఇయర్స్ వరకు కవరేజ్ కావండి. నెక్స్ట్ పాలసీ తీసుకునేటప్పుడు ఎలాంటి మెడికల్ చెకప్లు ఉన్నాయండి, మనము ఎంత జెన్యూనిటీగా ఇస్తున్నాం అన్నదే ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఈ పాలసీ యొక్క ప్రయోజనాలు ఏంటంటే ప్రీ హాస్పిటలైజేషన్, అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ కావడానికి 60 రోజుల ముందు మనకేమన్నా హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నా లేకపోతే మెడిసిన్స్ వాడినా అలాంటి వాటికి అంటే 60 రోజుల ముందు వరకు కవరేజ్ జరగడం జరుగుతుంది. ఒకవేళ మనం హాస్పిటల్లో ఇన్పేషెంట్ ఉన్నప్పుడు మనకి పాలసీ ద్వారా జరిగే ప్రయోజనాలు ఏంటిదంటే డాక్టర్ ఫీజు కానీ, రూమ్ రెంట్, స్పెషల్ సర్జరీ ఫీజ్, మత్తు డాక్టర్ ఫీజ్, రక్తం, ఆక్సిజన్, ఐసీయూ, నెక్స్ట్ ఆపరేషన్ థియేటర్, డయాలసిస్, కీమోథెరపీ, రేడియోథెరపీ, ఫేస్ మేకర్, స్టంట్, స్కానింగ్, ఎక్స్రే ఖర్చులు, రక్త పరీక్షల ఖర్చులు, ఫార్మసీ బిల్, మెడిసిన్స్, నర్సింగ్ ఛార్జెస్, ఇవన్నీ మనం హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు అందించే సదుపాయాలన్నమాట. ఒకవేళ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా 180 రోజుల వరకు 180 డేస్ వరకు అయ్యే మెడికల్ ఎక్స్పెన్సివ్ని మనకు రీఎంబర్స్మెంట్ ద్వారా ఈ పాలసీ అందించడం జరుగుతుందండి. అంతేకాకుండా అన్ని డే కేర్ ప్రొసీజర్స్ కూడా కవర్ చేయబడతాయి ఈ పాలసీలో. నెక్స్ట్ ఈ పాలసీ యొక్క వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజెస్ ఆటోమేటిక్ రిస్టోరేషన్. అంటే ఆటోమేటిక్గా రిస్టోరేషన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నానండి. 10 లక్షల పాలసీ తీసుకున్నప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ ఒక 3 కలిపి పాలసీ తీసుకున్న తర్వాత నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను, 8 lakhs మెడికల్ బిల్ అయిపోయింది, పే చేశాను, ఇంటికి వచ్చాను. మళ్ళీ ఒక 3 months తర్వాత మా వైఫ్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే అందరం ఏమనుకుంటాం, అశోక్లో 10 lakhsలో 8 lakhs అయిపోయినాయి, ఇక 2 lakhs ఉన్నాయని అనుకుంటాం. కానీ కాదండి, మళ్ళీ 8 lakhs ఉంటుంది. అంటే ఆటోమేటిక్గా అయిపోయిన కొద్దీ ఫిల్ అవుతూ ఉంటుంది. దాన్నే ఆటోమేటిక్ రిస్టోరేషన్ అంటారు. మనం ఎప్పుడు పోయినా 10 lakhs ఉంటుంది, తగ్గదన్నమాట. నువ్వు ఎంత వాడుకున్నా కూడా 10 lakhs ఉంటుంది. ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బెనిఫిట్ ఆఫ్ దిస్ పాలసీ. బోనస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ నేను పాలసీ తీసుకున్నా, ఎలాంటి యూటిలైజేషన్ చేసుకోలేదు, నేను హాస్పిటల్ వెళ్ళాల్సిన అవసరం రాలేదు. మరి అప్పుడు నాకు పాలసీ ద్వారా జరిగే బెనిఫిట్లు ఏమిటంటే ఈ పాలసీ ద్వారా జరిగే బెనిఫిట్లు ఏంటంటే 25% బోనస్ రావడం జరుగుతుంది. అంటే నేను 10 లక్షల పాలసీ తీసుకుంటే 10 లక్షలకు 10% బోనస్ అంటే 2,50,000 రూపాయలు యాడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా, సెకండ్ ఇయర్ కూడా మనం వాడుకోకపోతే ఇంకొక 25% బోనస్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనకు ఆ ఇయర్లో హాస్పిటలైజేషన్కి యూజ్ కానప్పుడు కంపెనీ మనకి ఇచ్చే బెనిఫిట్ ఏంటిదంటే
బోనస్ 25% బోనస్ని మనకి ఇస్తుంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ పాలసీ. నెక్స్ట్ ఈ పాలసీలో ఇంకా మనకి ఏం కవరేజ్ అవుతాయి? ఎమర్జెన్సీ రోడ్ అంబులెన్స్, అంటే మన ఇంటి నుండి హాస్పిటల్కి మరియు హాస్పిటల్ టు హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళడానికి మనకు రోడ్ అంబులెన్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కవరేజ్ జరుగుతుంది. ఎయిర్ అంబులెన్స్ కూడా మన బీమాలో 10% కవరేజ్ జరుగుతుంది. అంటే నేను 10 లక్షల పాలసీ తీసుకుంటే 1 లక్ష రూపాయల వరకు మనకు ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మరి నేను ఫస్ట్ ఇయర్ హాస్పిటల్కి వెళ్ళలేదు, నాకు అసలు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ రాలేదు. మరి అట్లాంటప్పుడు ఈ పాలసీ యొక్క అడ్వాంటేజ్ ఏంటిదంటే బోనస్ యాడ్ అవుతుందని చెప్పాను. ఎట్ ద సేమ్ టైం 5 లక్షల పాలసీకి 1500 నుండి 2500 వరకు ఫ్రీగా హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒకవేళ 10 లక్షల పాలసీ తీసుకుంటే 2000 నుండి 5000 వరకు ఫ్రీగా హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. ఒకవేళ 20 లక్షలు అయితే 5000 నుండి 10,000, ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేటగిరీ ఉందండి. ఒకవేళ 2 కోట్ల రూపాయల పాలసీ తీసుకుంటే మనకు 8,000 నుండి 15,000 రూపాయల వరకు ఫ్రీగా హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రూమ్ రెంట్, అంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు మనకు ఎంత కవరేజ్ అవుతుంది. ఒకవేళ 5 lakhs పాలసీ తీసుకుంటే మనకు రూమ్ రెంట్ 5,000 వరకు కవరేజ్ జరుగుతుందండి. అదే 10 లక్షల పాలసీ తీసుకుంటే రూమ్ రెంట్కి ఎలాంటి కండిషన్ ఉండదు. ఎందుకైనా మంచిది ఎవరైనా మినిమం 10 లక్షల పాలసీ తీసుకోవాలండి. అప్పుడే మనకు ఈ పాలసీ ద్వారా ప్రయోజనాలు పొందుతారు.